ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి నాయన పిల్లలందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా పిల్లలు కూడా తండ్రి దేవా మరి నీ అందు భయభక్తులు కలిగి దేవా మరి కూర్చొని దేవా మరి నీ సన్నిధిలో దేవా నీ సంపూర్ణ సంతోషంతో వారు దేవా మరి తిరిగి వెలుట్లో నీ కృపను అనుగ్రహించమని దేవా మరి లెసన్ అంతట్లో నీ సహాయంను కోరుకుంటూ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ ఆత్మచేత మమ్మల్ని నింపుమని యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను తెలుసా చూసిండ్రు ఎవరన్నా? నేను వచ్చిన చాలాసార్లు ఇక్కడ సండే స్కూల్కి. ఇక్కడ వాళ్ళు ఎవరు ఉన్నారు? చూసిండ్రా నన్ను? చూసిండు. నేను వచ్చిన చాలాసార్లు. లాస్ట్ ఇయర్ కూడా మీ విబిఎస్కి వచ్చిన, నేను క్లాస్ తీసుకున్నాను. విబిఎస్ కాదు, మధ్య మధ్యలో కూడా సండేస్ వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మేము ఎప్పుడన్నా వస్తుంటాం. మేము ఎక్కడి నుంచి వచ్చినామంటే జనగాం. నా పేరు ప్యాటీ. ఏం పేరు? ప్యాటీ. మేము జనగాం నుంచి వచ్చినాము మీకోసమని. అయితే మీరు ఇప్పుడు ఏ లెసన్ అవుతుంది మీకు విబిఎస్లో? మీ లెసన్ ఏంటి? 9th. లెసన్ నంబర్ చెప్తున్నారా? ఓకే, లెసన్ నంబర్ 9th. టుడేస్ ద 8 లెసన్స్ అయిపోయినాయి. ఓకే, ఏం నేర్చుకున్నారు? ఎవరి గురించి నేర్చుకుంటున్నారు? జాషువా గురించి నేర్చుకున్నారా? ఇంకా ఏలియా గురించి నేర్చుకున్నారు. ఇంకా చెప్పాలి నాన్న, లాస్ట్ బాయ్స్ అంతేనా? జాషువా గురించి, ఏలియా గురించి. సరే, నిన్న ఏలియా గురించి ఏం నేర్చుకున్నారు? గుర్తుందా? నిన్ననే కదా నేర్చుకుంది. చెప్పాలి, బాయ్స్ నుంచే నాకు ఆన్సర్ కావాలి. నిన్న ఏలియా లెసన్ నేర్చుకున్నారు కదా మీరు, 8th లెసన్. ఏం నేర్చుకున్నారు ఏలియా గురించి? ఏలియా ఎవరు? ప్రవక్త. ఎక్కడుండే? వింటలేరు అన్నట్టు. వింటలేరు. సరే, ఎవరు ఉండే అప్పుడు రాజు? ఆహాబ్ రాజు. వాళ్ళ భార్య పేరేంటి? యెజబేలు. వాళ్ళ భార్య పేరు ఏంటిది? యెజబేలు. మంచి చూసుకుంది ఆమె ఏలియాను. చాలా కష్టపెట్టింది కదా దేవుని సేవ చేస్తుంటే. సేవకులందరినీ, అంతేకాకుండా వాళ్ళను చంపాలనేసి, రక్తం చూస్తాననేసి చాలా కష్టపెట్టింది. కష్టపెడితే మరి ఏలియా ఎక్కడికి వెళ్ళిండు? నిన్న పారిపోయిండు కదా. ఎక్కడికి పారిపోయిండు? ఎక్కడికి నాన్న? మౌంట్ హోరేబ్. సరే, అయితే యెజబెల్ ఒక డెసిషన్ తీసుకుందంటే, ఇంకా నేను అందరూ ఎవరైతే యెహోవా దేవుని సేవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అందరినీ కూడా నేను చంపేస్తాను డెసిషన్ తీసుకుంది. అప్పుడు ఏలియా పారిపోయి ఒక వృక్షం క్రింద ఉండి ఇంకా నేను చనిపోతా దేవా అనేసి చాలా బాధగా ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా నేను ఇంకా జీవించడము ఇష్టం లేదనేసి ప్రేయర్ చేసుకుంటాడు. నిన్నటి స్టోరీ అది. అయితే అప్పుడు ఏలియా అనుకుంటాడు కదా, నేను ఒక్కడనే ఉన్నా కావచ్చు ఇట్లా దేవుని సేవ చేసేవాళ్ళు అని అంటే, ఇంకా చాలామంది దేవుని సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ఏ దేవుణ్ణి సేవిస్తున్నారు వీళ్ళు? ఏ దేవుని సేవ చేస్తున్నారు? బయలునా ఏలియా ఎవరిని సేవిస్తున్నాడు? యేసయ్య కాదు, యెహోవా దేవుణ్ణి. యేసయ్య తర్వాత వచ్చింది. ఇదంతా మనం పాత నిబంధన చూస్తున్నాము. యెహోవా దేవుణ్ణి సేవిస్తున్నారు. మరి ఆహాబును యెజబెలు ఎవరిని సేవించమని అడిగినరు? బయలుదేవతను. అప్పుడు బయలుదేవత అనే దేవతను వాళ్ళు సేవించాలని ఖచ్చితమైన రూల్ ఉంది. మనకుందా ఆ రూలు? లేదు. మనం అదృష్టవంతులం. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సేవించాలి. సేవించకపోతే ఏం చేస్తానన్నారు? చంపేస్తా అన్నారు. చంపేస్తా అంటే ఏలియా మాత్రము నేను నా దేవుణ్ణే సేవిస్తాను, నా దేవునికే నేను నా జీవితం అంతా సమర్పిస్తా అనేసి ఆయన పారిపోయి ఉన్నాడు కదా. పారిపోయినప్పుడు దేవుడు అక్కడ కూడా ఆయనను పోషించిండు, చేసిండు. మరి ఈరోజు ఎవరి గురించి లెసను? ఏలియా శిష్యుడు ఎవరికన్నా తెలుసా? ఏలియాకి శిష్యుడు ఎవరు తెలుసా? జీసస్ డిసైపుల్స్ తెలుసా మీకు? ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారు జీసస్కి? 12 డిసైపుల్స్ ఉన్నారు. అట్లనే ఏలియాకు కూడా ఒక శిష్యుడు ఉండే. వాళ్ళు ఎప్పుడైనా కూడా
మన వాళ్ళు ప్రవక్తలు ఏం చేస్తారంటే వాళ్ళని ఒకరిని ట్రైన్ చేసి పంపించేవారు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా చెప్పండి? అట్లా ఎలీషా కాకుండా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చెప్పండి నాకు ఫస్ట్ ఒక్కరు చెప్పండి, ఒక్కటన్నా చెప్పండి. ఒక ప్రవక్త పేరు చెప్పండి. మోషే, పౌలు, ఇంకా వెరీ గుడ్ నాన్న. మోషే ఉన్నాడు, పౌలు ఉన్నాడు, ఇంకా ఒకరిని చెప్తలేరు. ఏలియా లెక్కనే పేరు ఉంటుంది. ఏలియా లెక్కనే లీ రెండు ఉన్నాయి. ఏలి సమయల్, వెరీ గుడ్. ఎవరున్నారు? ఏలి ముసలానైనప్పుడు ఏం చేసిండ్రు? దేవుడు సమయల్ని ఏర్పాటు చేసిండు. సమయల్ ఇంత చిన్న బాబు అయినప్పటికీ సమయల్ని ట్రైనప్ చేసిండు కదా. అట్లనే ఈరోజు కూడా మనకు అప్పుడు ప్రతి కాలంలో దేవుడు వాళ్ళకి ఏమైతే నేర్పించిండో ఒక శిష్యులకు నేర్పించి వాళ్ళ కింద వాళ్ళకు పెట్టేసుకొని వాళ్ళు నేర్పించి వెళ్ళేవాళ్ళు. అట్లనే మనం ఈరోజు లెసన్లో కనుక చూస్తే ఎలీషా గురించి నేర్చుకుంటున్నాం. మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం నాన్న? ఎలీషా. ఇంగ్లీష్లో కూడా ఎలీషా. సో ఎలీషా గురించి, ఎలీషా చూజన్ టు ఫాలో ఎలిజాస్ గాడ్. మన లెసన్ పేరు ఏంటంటే ఎలీషా ఏలియా యొక్క దేవుణ్ణి వెంబడించడం అంటే, ఇప్పుడు మన మమ్మీ పోతుంటుంది, మన మమ్మీ వెనుకనే మనం నడుచుకుంటూ వెళ్తాం కదా. మన డాడీ వెళ్తాడు, మన డాడీ వెనుకనే వెళ్తాం. మన మమ్మీ వాళ్ళు చర్చికి వస్తాం. మన మమ్మీ వాళ్ళు మార్కెట్కి వెళ్తే చిన్నప్పుడైతే ఖచ్చితంగా మమ్మీ ఎటు పోతే అటు, మమ్మీ ఊరికి పోతే మమ్మీతో పాటు ఊరికి వెళ్తాం. మమ్మీ స్కూల్కి వెళ్తే మనం కూడా మనల్ని స్కూల్లో వదిలేసి వెళ్తుంది. అట్లా మన మమ్మీని ఎక్కువ శాతము మనము డాడీ కంటే కూడా ఎక్కువ మమ్మీని ఫాలో అవుతుంటాం. మమ్మీ కిచెన్లోకి పోతే కిచెన్లో వచ్చి ఉంటాం. భయం మనకు, ఎందుకంటే చీకటి ఉంటే బయట మమ్మీ బయట ఉందనుకో మనం బయటికి వెళ్ళిపోతాం. అట్లనే ఇక్కడ కనుక మనం చూస్తే ఎలీషా అంట ఎవరిని వెంబడించిండంట? ఏలియాని. వెంబడించడం అంటే ఏం చేసిండానా? వెంబడించడం అంటే ఏం చేసిండు? ఫాలో అంటే ఏం చేసిండు? ఏం చేసిండు? ఏలియా ప్రేయర్ చేసుకున్నాడు. ఏలియా బైబిల్ చదువుకున్నాడు. ఏలియా ఏంటిది మందిరంలో పనిచేస్తే చేసిండు. ఏలియా వాక్యం చెప్పడానికి వెళ్తే ఆయనతో పాటు వెళ్ళిండు. ఏలియా ఏమి చేస్తుంటే ఆ పనిలో చేసిండు. ఏలియా ఏం చేస్తుంటే అది చేసిండు. చేయడమే కాదు, ఏలియా ఏం చేసేవాడు? మరి ఏలియా ఏం చేసేవాడు? ఏలియా పని ఏంటి? ఏలియా ఏం చేసేవాడు? దేవుని సేవ అంటే అనేకులకు, ఇప్పుడు మనకు పాస్టర్ అంకుల్స్ ఉన్నారు కానీ అప్పుడు ఏంటంటే వాళ్ళు దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట చెప్పడం, దేవుని ప్రజలను నడిపించడం. దేవుడు ప్రతి మాట ప్రవక్తల ద్వారా చెప్పించేవాడు. ఏలియా చెప్తుండేవాడు. సో అట్లా ఏలియా చెప్తున్నదంతా కూడా ఏలియా దేవుని దగ్గర నుంచి వెళ్ళి వాక్కు తీసుకునేవాడు, నడిపించేవాడు. ఇదంతా కూడా మనకు ఎక్కడున్నదనంటే మొదటి రాజుల గ్రంథంలో మనకు 19వ అధ్యాయంలో ఉన్నది. ఒకసారి తీసి చదువుదామా? మరి తీయండి ఒకసారి బైబిల్, అందరు బైబిల్ తీయండి. మనం లెసన్ వినేటప్పుడు మనం వినే స్టోరీ ఎక్కడుందో కూడా తెలియాలి. మొదటి రాజులు 19వ అధ్యాయము 1 Kings 19th verse 21st chapter, 19th verse to 21st. తీసిండ్రా? తీయాలి నాన్న, అందరు బైబిల్ తీయాలి. తొందరగా ఎవరైనా చదువుతారా? నేను చదవాలా? 1921 ఇవి రెండే చదువుదాం. ఫస్ట్ తీసిండ్రు? అందరు తీయాలి. అందరు తీస్తేనే నేను చదువుతాను. అందరూ బైబిల్ తీయాలి, ఉట్టి కూర్చోవద్దు. ఓకే, నేను చదువుతున్నాను చూడండి. ఎందుకంటే మీరు చదివితే వినబడదు, నేను చదువుతాను చూడండి. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరికల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను.
ఏలియా అతని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గొరిగనగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇక్కడ ఏమవుతుంది నాన్న? ఇక్కడ ఎవరి గురించి నేర్చుకున్నాం మనము? ఏలియా ఎక్కడికి వెళ్ళిండు? ఎలీషా దగ్గరికి వెళ్ళిండు. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ఎవరి కుమారుడంట? ఎవరి కుమారుడు? చదివినాం కదా ఇప్పుడు. షాపాతు కుమారుడు. ఎలీషా షాపాతు కుమారుడు. ఎవరికి కనబడ్డాడంట? ఏలియాకు కనబడ్డాడంట. వినాలి నాన్న, ఎవరికి కనబడ్డాడు? ఏలియాకు కనబడ్డాడు. ఏం చేస్తున్నాడు ఎలీషా ఏం చేస్తున్నాడు నాన్న? పని చేసుకుంటున్నాడు. ఏం పని చేసుకుంటున్నాడు? పొలంలో పని చేస్తున్నాడు, దున్నుతున్నాడు. దున్నుడు అంటే ఏంటి ఇంగ్లీష్లో? ప్లవింగ్ చేస్తున్నాడు. ప్లవింగ్ అంటే మన ట్రాక్టర్తో దున్నుతారు కదా, అట్లనే వాళ్ళు దున్నుకుంటా ఉన్నాడు. 12 అరికల భూమి చేసినట్ట లాస్ట్ దానికి వచ్చేసిందంట. లాస్ట్ దాంట్లో ఆయనే దున్నుతా ఉన్నాడంట. దున్నుతున్నప్పుడు ఏలియా వచ్చి ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. ఏలియా తన ముందర నరికలు ఎట్లా దున్ని ఏలియా అతని చేరిపోయి తన దుప్పటి ఏం చేసిండంట నాన్న? ఆయనకు ఒక దుప్పటి ఉండేనంట. ఆ దుప్పటి తీసి ఆయన మీద వేసేసిండంట. ఎవరి మీద వేసిండు? చెప్పాలి, వినాలి. ఎవరి మీద వేసిండ్రు? ఎలీషా మీద వేసిండు. ఎవరు వేసిండు? ఏలియా వేసిండు. ఏలియా వేసి ఎలీషా మీద వేసిండు. ఎందుకు వేసిండు చెప్పండి? రీజన్ ఏంటి చెప్పండి? గర్ల్స్ చెప్పాలి. ఎందుకు వేసిండొచ్చు? ఏలియా కనిపించింది, ఇంకా నేను ముసలైనని అయిపోయినాను, నేను ఇంకా వెళ్ళిపోవడానికి టైం అయిపోయింది, ఇంకా నేను ఒక శిష్యుని చేయాలి, నేను ఒక ప్రవక్తను చేయాలి అనేసి దేవుడు ఆయనకు బయలుపరిచినట్టున్నాడు. అయితే ఆ దుప్పటి తీసి ఆయన మీద వేసిండంటే ఆయనని సేవకు పిలుస్తున్నాడు. అయితే నువ్వు నాతో కూడా రమ్మని అడుగుతున్నాడు. ఎవరిని అడిగాడు? ఎలీషాని అడిగాడు. ఇటు వినాలి నాన్న బాయ్స్. ఎవరిని అడిగాడు? ఎలీషాని అడిగాడు. ఎలీషా నువ్వు నాతో పాటు వచ్చేసే అంటే ఎలీషా ఏమన్నాడు? మరి చెప్పాలి, మనం చదివినాం ఇప్పుడు. ఎలీషా ఏమన్నాడు నాన్న? నేను ఒక్కసారి పోయి ఇప్పుడు మనల్ని ఇప్పుడు నేను రమ్మంటా మా ఇంటికి, ఏమంటావు చెప్పు? ఏమంటావు నాన్న? ఒక్కసారి వెళ్ళి మా ఇంటికి వెళ్ళి మా మమ్మీ డాడీకి చెప్పేసి వస్తా, ఒక్కసారి బాయ్ చెప్పేసి వస్తా, ఒక్కసారి ముద్దు పెట్టుకొని వస్తా, ఒక్కసారి గట్టిగా పట్టుకొని ఏడ్చి వస్తా. ఎందుకంటే మనకు మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం కదా, ఎవరికైనా ఇష్టమే. ఎంత మమ్మీ కొట్టినా డాడీ కొట్టినా ఎవరికైనా ఇష్టమే. ఎలీషా కూడా దేవుని సేవ చేయాలనుంది, పిలువంగానే వచ్చేసిండు. వచ్చేయడమే కాకుండా ఒక్క పర్మిషన్ అడిగిండు. ఏం పర్మిషన్ అడిగిండంటే, ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పి రావాలి కదా, ఏలియా అంకుల్కి చెప్పిండు కదా, నేను ఒక్కసారి వెళ్ళి మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళని ముద్దు పెట్టుకొని నేను ఇంకా ఏలియా అంకుల్తో పాటు వెళ్ళిపోతాను, ఇంకా దేవుని సేవకు వెళ్ళిపోతాను అనేసి చెప్పి బయలుదేరి ఇంకా ముందు ఇంకొకటి ఏం చేసిండంట? ఏడ్చుకుంటూ పోయిండా. ముద్దయితే పెట్టుకున్నాడు వాళ్ళ మమ్మీ డాడీని, ఏడ్చుకుంటూ పోలే. ఏం చేసిండంటే చూడండి నాన్న, అందుకు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి అతనికి జనులకు భోజనం చేసిన తర్వాత అతడు లేచి వధించి వాటి మాంసము గొరినొగల చేత వంట చేసి జనులకు వడ్డించండి. పెద్ద విందిచ్చిండంట. ఎందుకు? మన మమ్మీ డాడీ అయితే ఎందుకు విందిస్తారు చెప్పండి? నేను కూడా మొన్న విందు చేసుకున్నా. నాకు ట్రాన్స్ఫర్లో మంచి ప్లేస్ వచ్చిందని మంచి మీటింగ్ పెట్టుకొని పెద్ద విందు చేసుకున్నాను. నాకు జాబ్ వచ్చినప్పుడు కూడా నేను మంచి విందు చేసుకున్నా. మనమేమో మంచి జాబ్ వస్తే, లేకపోతే మేము 10th క్లాస్ పాస్ అయినప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళ టీచర్స్ అందరికీ కూడా మంచి విందు ఇచ్చింది. మా బిడ్డలకు మంచి మార్క్స్ వచ్చిందని. మనమేమో దానికి విందిస్తే, ఎలీషా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఎలీషా ఎందుకు విందిచ్చిండంట? దేవుడు అతన్ని సేవకు పిలిచిండు అనేసి వినాలన్న బాయ్స్. దేంతో ఆడొద్దు. ఒక్కసారి నాతో పాటు ఐ కాంటాక్ట్లో ఉండండి. ఏం అవసరం లేదు, మీరు బైబిల్ చూడండి, మళ్ళీ నన్ను చూడండి చాలు. మీరు కిందికి చూసిండ్రు అనుకోండి ఆలోచనలు వస్తాయి, సైతాన్ మనల్ని శోధిస్తూ ఉంటుంది. నన్ను చూస్తూ ఉండండి, నేను మిమ్మల్నే చూస్తున్నా.
మీకు అర్థం కాకపోవచ్చు కానీ నాకు మీరు అర్థమవుతూ ఉంటారు, ఎవరెవరు వింటున్నారు ఎవరెవరు వింటలేరు. అయితే ఎలీషా అంట పెద్ద విందు చేసిండంట. ఎందుకు విందు చేసిండు? ఇక్కడ దేవుని సేవకు పిలిచిండు అనేసి, దేవుని సేవ పిలిచిండని విందు చేసేసి ఇంకా ఆ రోజు నుంచి కూడా ఎలీషా ఏం చేసిండనంటే, ఎలీషా ఇక్కడ వీళ్ళిద్దరు మనం ఫస్ట్ పిక్చర్లో కనుక చూస్తే వీళ్ళు ఇక్కడ ఇందులో ఈయన ఏలియా, నాన్న స్టిక్ పట్టుకున్న ఆయన ఏలియా, ఈ రెడ్ షర్ట్ వేసుకొని ఇట్లా ఉంది కదా ఈయన ఎలీషా, ఈయన పెద్ద అంకులు, ఈయన చిన్న అతను. సో ఆయన ఈ ఎలీషాతో మాట్లాడుతున్నాడు, వచ్చి తన దుప్పటి ఆయన మీద వేసిండు. వేయడమే కాకుండా దేనికి పిలిచిండు, ఏం ఆఫర్ ఇచ్చిండు? జాబ్ ఇప్పుడు మన స్టడీస్ అయిపోగానే మొన్న మా టీచర్ కూడా ఫోన్ చేసి ఏమంటుందంటే, మా బాబుకి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది, మంచి పార్టీ ఇస్తాం మీకు అనేసి. కానీ ఇక్కడ ఈయనకి ఏం ఆఫర్ వచ్చింది? దేవుని సేవ చేయడానికి. దేవుడు కొంతమందినే ఎన్నుకుంటాడు, కొంతమందినే దేవుని సేవ చేయడానికి ఎన్నుకుంటాడు. దేవుని సేవ అంటే ఏంటి? మీ పాస్టర్ మీ సేవకుడు అంకుల్ పేరు ఏంటిది? టైటస్ అంకుల్ లాగా సేవకు పిలుస్తాడు కావచ్చు, బక్సింగ్ అంకుల్ లాగా సేవకు పిలుస్తాడు కావచ్చు. మనలో ఎంతమందిని దేవుడు సేవకు పిలుస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఎట్లా తెలుస్తుందంటే దేవుడు సేవకు పిలుస్తున్నాడు అనేసి? ఎట్లా తెలియజేస్తాడు దేవుడు? మనం చర్చికి వస్తే తెలియజేస్తాడా? చర్చికి రాకపోతే తెలియజేస్తాడా? చర్చికి రావాలి. డైలీ మనం ప్రతి మీటింగ్కి వచ్చినప్పుడు దేవుడు మనతో రోజు మాట్లాడుతూ ఉంటాడు. మనం భయభక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. రోజు ఎంతమంది ఇంట్లో బైబిల్ చదువుకుంటారు? చేతులు ఎత్తాలని, అబద్ధం ఆడొద్దు. దేవుని సన్నిధిలో ఉన్నాం, వెరీ గుడ్. చిన్న బాయ్స్ వెరీ లెస్, చాలా తక్కువ మంది ఉన్నారు. సరే, ఇప్పుడు VBSకి వచ్చినాం కదా, ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని ప్రశ్న అడిగినట్టే, నేను అడిగినా దేవుడు అడిగినట్టే. ఈ రోజు నుంచి మీరు ఖచ్చితంగా బైబిల్ చదువుకోవాలన్నా. పొద్దున పాత నిబంధన, సాయంత్రము కొత్త నిబంధన. దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు మనం చదువుతుంటే దేవుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడే దేవుడు. అయితే ఇక్కడ ఎలీషాను సేవకు పిలిచిండు. సేవకు పిలవడమే కాకుండా నేను ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు చూడండి, రా నాతో పాటు రా, నువ్వు ఇంకా నాతో పాటు సేవ చేయాలనేసి పిలిచాను. అయితే మరి ఈ స్టోరీ అంతా ఎక్కడ జరిగింది? మన మ్యాప్లో ఈ ప్లేసెస్ అన్నీ ఉన్నాయా? తెలుసా మీకు? ఇజ్రాయెల్ ఉందా తెలుసా? ఇజ్రాయెల్కి గాజాకి మధ్యలో గొడవ జరుగుతుంది. చాలా రోజుల నుంచి యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ ఎవరు? గాజా ఎవరు? ఇజ్రాయేలీలు ఎవరు? గాజా వాళ్ళు ఎవరు? చెప్పాలి. ఇజ్రాయేలీలు అంటే మన దేవుని బిడ్డలు, మన యూదులు, లేదంటే దేవుని ప్రజలు. దేవుడు ఎక్కడైతే సేవ చేసిండో, లేకపోతే మన ఇజ్రాయేలీలు ఎక్కడున్నారో, వాళ్ళు ఎక్కడున్నారో అదంతా కూడా ఇజ్రాయెల్. మరి గాజా అంటే అది కూడా ఒకప్పుడు ఇజ్రాయెల్ కిందనే ఉంది, కానీ ఇప్పుడు ముస్లిం ప్రాంతంగా మారిపోయింది. వీళ్ళకు ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రదేశంలో కనుక మనం చూస్తే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎన్ని ప్లేసెస్ కనబడుతున్నాయి చెప్పండి? కనబడుతుందా మీకు? ఏమేం ప్లేసెస్? ఫస్ట్ ఇక్కడ రెడ్ మార్కే చెప్పండి నాన్న. ఇదంతా కూడా డెడ్ సీ. మనకు పాత నిబంధనలో తెలుసు, ఎర్ర సముద్రం ఉండే, ఏంటిది అది, మృత సముద్రం ఉండే. సో మృత సముద్రం, డెడ్ సీ ఉండే. సో దెన్ దాని తర్వాత జోర్డన్ రివర్. ఈ జోర్డన్ రివర్ గురించి ఎక్కడన్నా చదివినరా? తెలుసా జోర్డన్ రివర్? కొత్త నిబంధనలో కూడా ఉంది జోర్డన్ రివర్. ఎక్కడుందో చెప్పాలి నాకు. జీసస్ బ్యాప్టిజం తీసుకున్న ప్లేస్. దేవుడు ఈ యోర్దాను నది దగ్గర చుట్టూ ప్రాంతాలలోనే, గలిలయ ప్రాంతాలలోనే ఎక్కువ సేవ చేసిండు. అయితే ఈ జోర్డాన్ రివర్, ఇక్కడ డెడ్ సీ ఉంది, ఇదేమో సముద్రంకి రివర్కి సోషల్ తెలుసు కదా. సముద్రం అంటే ఒకటే దగ్గర స్టాగ్నెంట్గా ఉంటుంది, రివర్ అంటే ఫ్లోయింగ్ వాటర్. ఈ ఫ్లోయింగ్ వాటర్లో జోర్డాన్ రివర్. ఆ జోర్డాన్ రివర్కి సైడ్కి ఎప్పుడు కూడా ఎప్పుడైనా రివర్స్కి సైడ్స్కి ఊర్లు ఉంటాయి, ఎందుకంటే వాటర్ సప్లై ఉంది కాబట్టి ఊర్లు ఉంటాయి. అయితే ఈ ఊర్లలో ఇక్కడ మనకి ఏ ఊరు కనబడుతున్నది? నేను అన్ని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా, మీరు వర్క్ బుక్ కూడా చేయాలి కదా, వర్క్షీట్ చేయాలి కదా. గిల్గాల్. ఫస్ట్ ఎక్కడుండే? వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారంట? ఎలీషా ఉన్న ఏలియా గిల్గాల్లో కలుసుకున్నారు. గిల్గాల్లో కలుసుకొని గిల్గాల్లో ఎలీషా కనబడ్డాడు. ఈయనకు కనబడ్డాక అప్పుడు ఏలియా అంటున్నాడు కదా, నాకు దేవుడు ఒక గొప్ప ఆఫర్ ఇచ్చిండు ఏలియాకు. ఇక్కడ రెండు పేర్లు సేమ్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకుండా వినండి. ఏలియా, ఎలీషా. ఇప్పుడు దేవుడు ఏలియాకు ఆఫర్ ఇచ్చిండంట. ఏం ఆఫర్ ఇచ్చిండు తెలుసా? మనమైతే చనిపోవాలి, చనిపోయినాక అదేంటిది డెడ్ బాడీ అంటారు, అప్పుడు పేరు పెట్టి కూడా పిలవరు. నన్ను ప్యాటీ అనుకో, ప్యాటీ అన్నారు.
డెడ్ బాడీ వచ్చింది అంటారు. ఒకవేళ నేను చనిపోతే డెడ్ బాడీ వచ్చిందా అంటారు. కానీ చనిపోవాలి, డెడ్ బాడీగా మారిపోతాము. తర్వాత మనల్ని భూమిలో పాతి పెడతారు. అప్పుడు మన ఆత్మనేమో దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం దేవుని నమ్ముకుంటే. దేవుని నమ్ముకోకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము? నరకంకి వెళ్ళిపోతాం. అయితే ఏలియాకు మాత్రం ఒక ఆఫర్ వచ్చింది. ఏంటంటే డైరెక్ట్ ఆయనే ఇట్లా దేవుడు తీసుకొని వెళ్ళిపోయిందంట. ఒక రథం వచ్చిందంట. మనము ఫస్ట్ స్టోరీలో కనుక చూస్తే ఇట్లాంటి ఒక రథం వచ్చేసి ఆ రథంలో వచ్చి తీసుకొని వెళ్ళిపోయిందంట. ఇట్లా ఎవరికైనా జరిగిందా? మీరు చూసిండ్రు ఎప్పుడన్నా? నేనైతే చూడలే, ఎక్కడ కూడా మనం చూడలేదు. సో ఇట్లాంటి ఎవరిని తీసుకెళ్ళిండు? ఎలీషానా ఏలియానా? చెప్పాలి నాన్న, ఆయన రాయొద్దు నాన్న. ఎవరిని తీసుకొని వెళ్ళిపోయిండు? ఏలియాను. అయితే దేవుడు ఏలియాకు ఆ విషయం తెలియజేసిందంట. ఏలియా నేను నిన్ను తీసుకోబోతున్నాను, ఇంకా నీ పని అయిపోయింది. ఇక్కడ దేవుడు చాలా ఇష్టమైన వాళ్ళను ఇంకొకరిని కూడా తీసుకుపోయింది. చెప్పండి నాన్న, ఎవరో? హానోక్. వెరీ గుడ్. పాత నిబంధనలోనంట 300 years రోజు ఆదాం కోసం వచ్చేదంట దేవుడు. రోజు కిందికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేటట్టు. ఆదాం పాపం చేసినాక ఇంకా రాలేదు. తర్వాత ఆదాం తర్వాత ఎవరితో రోజు వచ్చి నడిచేదంట? హానోక్తో. మనకి ఇష్టం ఉన్న వాళ్ళతో మనం నడుచుకుంటూ పోతే అసలు మనకు తెలియదు. దేవుడంట ఈ భూమి మీద మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి, మనతో మాట్లాడడానికి, మనతో సహవాసం చేయడానికి, మనతో విషయాలు మాట్లాడడానికి చాలా ఇష్టం అంట. మన ఫ్రెండ్స్తోనే మనం నడుచుకుంటూ పోతాం, లేకపోతే కూర్చొని మాట్లాడుకుంటాం, లేకపోతే ఫోన్లో గంటలు మాట్లాడతాం కదా. అట్లనే దేవుడు కూడా చాలా ఇష్టం అంట మనతో మాట్లాడడం. ఎవరెవరితో మాట్లాడిండు దేవుడు? ఫస్ట్ ఎవరితో మాట్లాడిండు? ఆదాం అవ్వ ఇద్దరితో కూడా రోజు పైనుంచి కిందికి వచ్చేదంట, వాళ్ళతో మాట్లాడాడంట. తర్వాత ఎవరితో మాట్లాడిండానా? హానోక్తో మాట్లాడిండు. తర్వాత ఎవరితో మాట్లాడిండు? ఇక్కడ చూస్తే ఏలియాతో మాట్లాడేటోడంట. మాట్లాడడమే కాదు, ఏలియా చాలా ఇష్టమే, ఇంకా తీసుకొని వెళ్ళిపోతుండంట. తీసుకొని వెళ్ళిపోకముందు ఇక్కడ గిల్గాల్లో ఉంటే ఏలియా చెప్తుండంట, ఎలీషా ఇంకా నేను అంటే ఆయనకు చెప్పలే, నేను సమయం వచ్చేసింది, దేవుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు, నేను బేతేల్కి వెళ్తున్నా అని చెప్తున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడు? గిల్గాల్ నుంచి వెళ్ళి బేతేల్కి వెళ్తున్నా అని చెప్తున్నట్ట. వినాలి నాన్న, 2 సేమ్ నేమ్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకండి. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఫస్ట్ గిల్గాల్లో ఉన్నారు. గిల్గాల్లో ఉంటే ఏలియా ఏమని చెప్తున్నాడు? ఎలీషాకి చెప్పాలి, మీరే ఆన్సర్ చెప్పాలి బాయ్స్. ఎక్కడికి వెళ్తున్నా? ఎందుకు బేతేల్కి వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు నాన్న? ఎందుకు? అక్కడ దేవుడు ఆయనను ఆరోహణం అంటే ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వెళ్ళిపోతాడు అన్నట్టు, పైనకు వెళ్ళిపోవడానికి. నువ్వు ఇక్కడనే ఉండు, నేను అక్కడికి వెళ్ళిపోతున్నా అంటే ఏలియా ఏమంటాడు తెలుసా? నేను నీతోనే ఉంటా, నిన్నే వెంబడిస్తా, నా జీవం తోడు, నేను యెహోవా జీవం తోడు, నా జీవం తోడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా, నువ్వెక్కడుంటే నేను అక్కడనే వస్తా. ఆయనకు కూడా చూడాలని ఉన్నట్టున్నది, ఆయన ఎట్లా ఆరోహణం అవుతున్నాడు, ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు, ఎట్లా దేవుని దగ్గరికి వెళ్తాడని చూడాలంటే వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళినరట తెలుసా? వీళ్ళిద్దరూ ఇంకా మాట్లాడుకుంటుండగా అక్కడ కూడా బేతేల్ దగ్గరకు వచ్చిండ్రంట నాన్న. బేతేల్ దగ్గరకు వచ్చినప్పుడు బేతేల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారంట. ఏలియా ఏమనుకున్నాడు? నేను ఒక్కడనే ఉన్నా, దేవుని సేవించే ప్రజలలో నేను ఒక్కడనే ఉన్నా. కానీ ఎంతమంది ఉన్నారు? ఇంకా చాలామంది ప్రవక్తలు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, ఇంకా దేవుణ్ణి సేవించే వాళ్ళు, యెహోవా దేవుణ్ణి ఎందుకంటే అక్కడ కనబడితే, ఇప్పుడు కూడా మనకు టెర్రరిజం ఎక్కువైపోయింది, కనబడితే చంపేస్తున్నారు. యేసు ప్రభు పేరు చెప్తే మనం యేసు ప్రభుని ఫాలో అవుతున్నామంటే చంపేస్తున్నారు. అయితే అటువంటి రోజులలో కూడా వాళ్ళు నమ్మకంగా దేవునికి సేవ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఎలీషాని పిలిచిండ్రు. ఎవరు పిలిచిందానా? కొంతమంది శిష్యులు పిలిచి ఏమంటున్నారంటే, యెహోవా దేవుని సేవించే వాళ్ళు, మరి నీకు తెలుసా మీ యజమానుడు వెళ్ళిపోతున్నాడు, మీ గురువు వెళ్ళిపోతున్నాడు, మీ టీచర్ వెళ్ళిపోతున్నాడు, నీకు తెలుసా అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఏం ఆన్సర్ ఇచ్చిండు తెలుసా? వినాలి ఇక్కడ. ఏమని ఆన్సర్ ఇచ్చిండు తెలుసా? ఊరకుండుము అన్నాడంట. ఎందుకు ఊరకుండుము అన్నాడు అంటే ఆయన కోపం వచ్చిందా? ఆయనకు ఆన్సర్ ఇవ్వడం ఇష్టం లేదా? బాధ అవుతుంది ఆయనకు. మనకు బాధ కాదా? మన మమ్మీ మనల్ని ఎట్లా వదిలేసి వెళ్ళిపోతా అంటే చాలా బాధ అవుతుంది కదా. మనం నైట్ ఒక్కరమే ఉండాలి, మళ్ళీ మనల్ని ఎవరు లీడ్ చేస్తారు, మనకి ఎవరు వంట చేసి పెడతారు, ఎవరు నేర్పిస్తారు, అన్ని విషయాలు అని చాలా బాధ అవుతుంది కదా. ఏలియాకు కూడా చాలా బాధ అయ్యి, నాకు తెలుసు మీరు ఊరకుండండి అనేసి అన్నాడు. వినాలి నాన్న బాయ్స్, వినాలి. చేతులు తీసేయి, స్ట్రైట్ కూర్చోండి, సిట్ ప్రాపర్లీ. ఒక 5 తొందరనే అయిపోతుంది లెసన్. వినాలి. మీరు మంచిగా వింటే దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు ఇష్టం ఉన్నట్టు కూర్చుంటే సైతాన్ మీలో లోపల ఉంటుంది. మీరు స్ట్రైట్గా ఉంటే
దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. మీరు మనసులో కూడా ప్రార్థన చేసుకోండి, దేవా నాతో నేను ఈరోజు మాట్లాడాలి దేవా. నేనైతే రోజు బైబిల్ చదువుకుంటప్పుడు అదే అడుగుతా, దేవా ఈరోజు ఏం చేయాలి, నేను ఎట్లా ఉండాలి, నాకు ఏం జరగబోతుందో ఈరోజు నాతో మాట్లాడాలంటాడు. ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడతాడు, మీతో కూడా మాట్లాడతాడు. ఇప్పుడు లెసన్ ద్వారా పాస్టర్ అంకుల్ కానీ మనం ఎవరైనా లెసన్ చెప్పేటప్పుడు వింటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు. ఎందుకంటే మనము కొన్ని అర్థం చేసుకోలేం, కానీ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనకు ఎక్కువగా అర్థమవుతుంది. అందుకని వినాలి, చూడాలి. సో వీళ్ళందరూ అడుగుతున్నారు, ఎవరు వీళ్ళంతా ఈ స్టోరీలో? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు నాన్న? శిష్యులు, కొంతమంది శిష్యులు. ఎవరిని సేవించే వాళ్ళు వీళ్ళంతా ఎక్కడి వాళ్ళు వీళ్ళంతా? బేతేల్లో ఉన్న శిష్యులు. అక్కడికి వెళ్ళినా కూడా చాలామంది దేవుని సేవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారంట కదా, మరి నీకు తెలుసా, ఎలీషాని పక్కకు పిలిచి, నీకు తెలుసా మీ గురువు, మీ టీచరు, మీ ఏలియా పాప గారు వెళ్ళిపోతున్నారు తెలుసా, దేవుడు తీసుకొని వెళ్ళి వాళ్ళకు కూడా తెలియజేసిండంట దేవుడు. అంటే ఊరకుండము నాకు తెలుసు అన్నాడు. అన్నాక ఇంకా వీళ్ళిద్దరు కలిసి మనం చూస్తే ఎక్కడికి పోతున్నారంటే, ఎక్కడికి బేతేల్ ప్లేస్కి పోతున్నారు నడుచుకుంటూ. బేతేల్కి పోతూ ఉంటే వీళ్ళు పోతూ ఉంటుంటే ఎక్కడుండమన్నాడు? ఏలియాని ఎక్కడుండమన్నాడు? ఎలీషాని ఎక్కడుండమన్నాడు? ఏలియా గిల్గాల్లోనే ఉండమన్నాడు. కానీ ఉన్నాడా? లేదు. నువ్వు ఎక్కడికి పోతే నీతో పాటు వస్తా. అట్లనే ఎవరు? నయోమితో పాటు రూత్ వచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో పాటు నేను వస్తా అన్నది. అట్లనే ఎలీషా కూడా నువ్వు ఎక్కడికి వెళ్తే నా జీవం తోడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నువ్వు ఏ దేవుని సేవిస్తావో నేను అదే దేవుని సేవిస్తా అనేసి ఈయనతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ స్టిక్ పట్టుకున్న ఆయన ఎవరు నాన్న? ఏలియా. స్టిక్ పట్టుకున్న ఆయన ఎవరు? ఏలియా. ఇటు సైడ్ పక్కకున్న ఆయన ఎవరు? ఎలీషా. ఏలియా ఎవరు? కాదు, ఏలియా ఏం చేస్తాడు? దేవుని ప్రవక్త. ఎలీషా ఎవరు? ఆయన శిష్యుడు. ఈయన కూడా ప్రవక్త కాబోతుంది. ఇంకా వీళ్ళిద్దరు నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిండ్రు? ఇప్పుడు గిల్గాల్ నుంచి వెళ్ళి బేతేల్కి వెళ్ళిండ్రు. వెళ్ళినాక ఇక్కడ చూస్తే ఈయన మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చిండు. ఏమని చెప్పిండు తెలుసా? ఫస్ట్ గిల్గాల్ ఉన్నారు, దేవుడు నన్ను బేతేల్కి రమ్మంటున్నాడు అన్నాడు. మళ్ళీ తర్వాత బేతేల్కి పోయినాక ఏమంటున్నాడు తెలుసా? ఏలియా ఏమంటున్నాడు చెప్పండి, మీరు ఊహించి చెప్పండి. ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. జెరికోకు రమ్మంటున్నాడంట. ఎందుకు దేవుడు ఇట్లా ప్లేసులు మారుస్తున్నాడు? యాక్చువల్గా దేవుడు ఆయనను ఒక్కదాన్ని తీసుకొని పోదామని చూస్తున్నాడు, కానీ ఎలీషా మాత్రం వదిలిపెట్టట్లే. నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి. మరి మన స్టోరీకి తగ్గట్టు చేస్తున్నాడా లేదా? వెంబడిస్తున్నాడా లేదా? ఎవరిని ఫాలో అవుతున్నాడు? ఏలియాను, వాళ్ళ మాస్టర్ని ఫాలో అవుతున్నాడు. ఆయన యజమానుడిని ఫాలో అవుతున్నాడు. ఆయన టీచర్ని ఫాలో అవుతున్నాడు. ఆయన గిల్గాల్ ఉంటే గిల్గాల్కి వెళ్ళిండు, బేతేలుంటే బేతేల్కి వెళ్ళిండు. జెరికో నువ్వు దేవుడు నేను రమ్మంటున్నాడు కదా వెళ్ళిపో అని అన్నాడా? అనలేదు. మన పాస్టర్ అంకుల్ కనుక మనల్ని రా మనం మీటింగ్కి పోదాము, నువ్వు హెల్ప్ చేయాలంటే పోతారా మీరు? పాస్టర్ అంకుల్ రమ్మంటే పోతారా? లేదు అంకుల్ మీరు పోండి, మీరు కదా మీటింగ్ చెప్పేది, మీరే వెళ్ళండి అంకుల్ అని చెప్తారా? రా వచ్చి మైక్ సెట్ చేయాలని బాయ్స్ని అడిగితే చేస్తారా? చేయండి. గర్ల్స్ మీరు కూడా వెళ్ళి ఏం చేస్తాను చెప్పండి? చర్చిలో మీటింగ్ జరగాలి. ఇప్పుడు ఏమేం పనులు కావాలి? చేపలు వేయాలి, ఇంకేం చేయాలి? ఊడవాలి, మాప్ చేయాలి, క్లీన్ చేయాలి. ఒకవేళ వంట చేసేది ఉంటే పాత్రలు క్లీన్ చేయాలి, వంట చేసే అది ఉంటే వంటకు కూరగాయలు కట్ చేయాలి. ఇవన్నీ అంకుల్ మీరు కదా వాక్యం చెప్పేది, నేను రానంటారా? అనొద్దు. ఇట్లా ఎలీషా ఎట్లయితే దేవుణ్ణి సేవించిండో మనం కూడా, ఏలియాను ఎట్లా వెంబడించిండో మనం కూడా దేవుణ్ణి, మన పాస్టర్ అంకులు మన కానీ మన సేవకుడు అంకులు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఎలీషా వలె మనం దేవుణ్ణి సేవ చేయాలి. ఇప్పుడు వీళ్ళు బేతేల్ నుంచి వెళ్ళి ఇక్కడ కొంచెం కిందికి దిగిండ్రు. ఎక్కడికి వెళ్ళిండ్రు నాన్న? జెరికోకు పోయినరు. సో జెరికోకు పోయి, ఆ జెరికో ఎక్కడుందంటే యోర్దాన్ నది దగ్గర ఉన్నది. ఫస్ట్ ప్లేస్ ఏంటి? ఫస్ట్ ప్లేస్ ఏంటిది నాన్న? ఆగండి, లాస్ట్ వాళ్ళు మంచి తీరిగ్గా కూర్చున్నారు. ఫస్ట్ ప్లేస్ ఏంటి మీరు చెప్పొద్దు నాన్న. ఫస్ట్ ప్లేస్ ఏంటిది నాన్న? వినట్లే, భయం లేదు. ఇక్కడ కూర్చొని కూడా దేవుని మాటలు వినట్లే మీరు. చెప్పండి నాన్న. లాస్ట్ గర్ల్స్ ఫస్ట్ ప్లేస్ ఏంటిది? ఇంత మనకు అర్థం కావాలని పిక్చర్స్ కూడా ఇచ్చిండ్రు. మన మ్యాప్ పాయింటింగ్ కూడా ఇచ్చిండ్రు. చిన్నపిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. పెద్దవాళ్ళకి మరి ఏమైందో చెప్పాలి. ఫస్ట్ ప్లేస్ ఏంటిది నాన్న? బాయ్స్
గిల్గాల్. ఏం ప్లేస్ నానా? గిల్గాల్. అక్కడ ఎవరిని కనుగొన్నాడు? ఎలీషాను. ఓకే, నెక్స్ట్ గర్ల్స్ సెకండ్ ప్లేస్ ఏంటిది నానా? బేతేల్. అక్కడికి పోయింది కదా, అక్కడ ఆరోహణం అయిందా ఏలియా కాలేదు. తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏం చెప్పిండు దేవుడు? ప్లేసెస్ మారుస్తున్నాడు. ఎక్కడికి పోమన్నాడు? ఎరికోకి పోమంటే ఇక్కడ బేతేల్ నుంచి వాళ్ళిద్దరూ ఏదో మనకి ఇక్కడ చూపించినట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత చిన్న ప్లేస్ కాదు, చాలా దూరం నడవాలి. చాలా దూరం నడిచేసి నడుచుకుంటూ అంటే మధ్యలో ఎన్ని డేస్ పట్టినాయో, ఎంత కష్టపడ్డారో, ఎంత పరిస్థితులు ఎట్లుండేనో. అయినా కూడా ఎలీషా, అబ్బా నా కాళ్ళు వస్తున్నాయి, దేవుడు నిన్ను రమ్మన్నాడు, నేను రానన్నాడా? అనలేదు. అనకుండా ఏలియాకు హెల్ప్ చేసుకుంటా, ఏలియా పెద్ద అయినా కదా పాపం, ఆయనకు హెల్ప్ చేసుకుంటా, ఆయనకు వాటర్ అంటే వాటర్, అన్నం అంటే అన్నం, సో ఆయనకు దుప్పటే మంచం వేయాలంటే మంచం వేయడమో, పడుకోవడానికో దేనికో, ఇంకా వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ జెరికో దాకా వచ్చినాక జెరికో దగ్గరకు వచ్చేసరికి జెరికోలో ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడికి వచ్చేసరికి కూడా జెరికో దగ్గరకు వచ్చినాక ఇక్కడ కూడా దేవుని సేవించే ప్రజలు ఉన్నారంట. అక్కడ ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఏమనంటే, అమ్మో మీరు జాగ్రత్తగా ఉండండి, అసలే భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు, మీరు ఎటన్నా పోయేటప్పుడు జాగ్రత్త, యేసుప్రభు పేరు చెప్పకండి, క్రిస్టియన్స్ అని చెప్పకండి, చెప్పుకుంటలేరు కూడా చాలామంది. అట్లా భయపడదామా మనము? భయపడొద్దు. నేనైతే భయపడాను. నేనైతే చాలా ధైర్యంగా చెప్తా, నేను ఒక క్రిస్టియన్ని. నేను స్కూల్లో ఉన్నప్పుడు కానీ మేము ఇట్లా ప్రసాదం తినము, మేము ఏం చేయము, మా దేవునికి ఇష్టం లేని పని మేము ఏం చేయము. వాళ్ళు సినిమాకి రమ్మంటారు, పోతారా మీరు? పోవద్దు. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోండి సినిమాకు. వాళ్ళు ఎక్కడికో ఎంజాయ్ చేయడానికి టైంపాస్కి వెళ్తారు. ఇక బాయ్స్కి అయితే ఇప్పుడు తాగడము, తిరగడము, సిగరెట్స్, ఇంకేమేమో వస్తాయి. చేద్దామా మనము? చేయొద్దు. మనము దేవుణ్ణి గణపరచాలి. మనం ఎక్కడ ఉన్నా కూడా మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి గణపరచాలి. ఎంతమంది చేస్తారు దేవుని గణపరచాలి. క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకోండి. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఎవరిని ఎన్నుకోలేదు, కొంతమందిని ఏర్పరచుకున్నాడంట. ఇంతమంది ప్రజలు ఉన్నారు, వరల్డ్ మొత్తంలో ఇంతమంది ఉన్నారు, కొంతమందిని మనం ఇక్కడ ఉన్నామంటే చాలా ధన్యులం. మనం ఒక క్రిస్టియన్గా మనము స్కూల్లో ఎంటర్ అయినామంటే ధన్యులం. వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్గా మనము జీవించాలి. మన లైఫ్ ద్వారా మనము హోంవర్క్ కరెక్ట్గా చేసుకోవాలి. మనము ఎగ్జామ్ కాపీ కొట్టకుండా రాయాలి. అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వేరే వాళ్ళని కొట్టొద్దు, వేరే వాళ్ళని తిట్టొద్దు. ఇవన్నీ చేస్తే ఏం చేస్తున్నాం మనము? అది కూడా ఒక సువార్తనే. మనము కరెక్ట్గా ఉన్నప్పుడు మనం స్కూల్కి టైంకి వెళ్ళడము, తప్పించకపోవడము, హోంవర్క్ చేయమంటే చేయడము, ప్రతిదీ టీచర్ ఏదైనా పని చెప్తే చేసినప్పుడు దేవుణ్ణి గణపరుస్తున్నాం. ఇప్పుడు ఏలియా కూడా వాళ్ళ టీచర్ చెప్పిన మాట విన్నాడా? ఎలీషా టీచర్ చెప్పిన మాట విన్నాడు. విన్నాక వీళ్ళు ఇక్కడికి వెళ్తే కూడా అసలు ఆహాబు, యెజెబెలు ఎవ్వరు దొరికితే వాళ్ళని చంపేద్దామని రెడీగా ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకున్నారా, యెహోవా దేవుని సేవిస్తున్నారా, చంపేస్తాం. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు నాన్న? ఇక్కడికి వెళ్ళినారు, ఇదే ప్లేసు. ఇప్పుడు ఏ ప్లేస్కి వచ్చినాం మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి ప్రయాణం చేసినాము? జెరికోకి ప్రయాణం చేసినాం. మరి జెరికోలు ఉన్నారా దేవుని బిడ్డలు? దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారా? యెహోవా దేవుని బాయ్స్ ఉన్నారు. ఇక్కడ పిక్చర్లో ఉన్నది. ఇక్కడ కూడా 50 మంది ఉన్నారంట. 50 మంది ఉన్నారంట. వీళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళని ఇద్దరిని చూసి మళ్ళీ పిలిచిండ్రు. ఎవరిని పిలిచిండ్రు? ఎలీషాని పిలిచి ఏమంటున్నారంటే, ఎలీషా మరి మీ యజమానుడు వెళ్ళిపోతున్నాడు కదా, ఇప్పుడు దేవుడు ఆరోహణమై తీసుకొని వెళ్ళిపోతున్నాడు, నీకు తెలుసా ఆ విషయం అని అంటే, మళ్ళీ వీళ్ళతో కూడా ఏమంటుండంటే, ఊరకుండండి, కామ్గా ఉండండి అంటున్నాడు. ఎందుకంటే ఆయనకు లోపల ఒకలాగా భయం ఉంది, బాధ ఉంది. ఆయన ఏలియా అంటే చాలా ఇష్టం, ఆయనను వదిలేసి ఉండడం అంటే భయం. అందుకని ఇంకా మాట్లాడకుండా, కొన్నిసార్లు మనకు చాలా ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఏం మాట్లాడడం, కామ్ అయిపోతాం ఇంట్లో. అట్లనే ఎలీషా కూడా కామ్ అయిపోయిండు. కానీ ఆయన ఎక్కడికి వెళ్తే లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయనతో ఉండాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఎరికోకి వెళ్ళినాక మరి ఇక్కడ ఆరోహణం అయిందా నాన్న? ఏమనుకుంటున్నారు మీరు? కాదు, ఇక్కడ కూడా ఆరోహణం కాలేదు. ఇక్కడ కూడా ఆరోహణం కాకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మళ్ళీ యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, ఏలియా నువ్వు ఇక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే ఈ జోర్దాన్ నది దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎక్కడి జెరికో నుంచి యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళమంటున్నాడు. యోర్దాన్ దగ్గరికి వెళ్ళంటే వాళ్ళు ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఈ యోర్దాన్ నది దగ్గరకు వచ్చిందంట.
యోర్దాన్ దగ్గరికి అయితే ఇటు సైడ్ రావాలి వాళ్ళు, ఇటు సైడ్ రావాలి వాళ్ళు. ఇదేంటిది రివర్ కానీ చాలా లోతుగా ఉన్నదంట. రివర్ అంటే ఏదో చిన్నగా ఉన్నది మనం దాటుకుంటా స్విమ్మింగ్ చేసుకుంటా పోదామన్నట్టు కాదు. చాలా పెద్ద ప్లేస్, చాలా లోతు ఉన్నది. నడుచుకుంటూ పోగలుగుతారా? మీరు పోయినరా ఎప్పుడైనా రివర్లో? స్విమ్మింగ్ పూల్లోనే మనం మునిగిపోతాం, వాటర్ బెలూన్స్ వేసుకొని ఆడుకుంటాం. మరి యెహోవా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఇక్కడి నుంచి ఇటు సైడ్ రమ్మంటున్నాడు. వెళ్ళగలుగుతారా? వెళ్ళిద్దరు వెళ్ళలేరు. మరి ఏమై ఉంటుంది? ఏం అద్భుతం జరిగి ఉండొచ్చు ఇక్కడ? ఏమైతే చెప్పండి. ఎర్ర సముద్రం ఏమైంది? ఎర్ర సముద్రమే మోషే ఇట్లా కర్ర పెట్టంగానే ఏమైంది నాన్న? 2 పాయలు అయిపోయింది. వినాలి, 2 పాయలు అయిపోయింది. సో 2 పాయలు అయిపోయింది. కానీ ఇక్కడ కూడా మనం చూస్తే ఈ ఎరికో ఎలీషా వచ్చిండు. ఎలీషా వచ్చి వీళ్ళిద్దరు ఇంకా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఎరికో దగ్గరకు వచ్చిండ్రు కదా. వచ్చినాక ఇక్కడికి వస్తే మనము ఇక్కడ చూస్తే కనుక ఈ 2 పిక్చర్స్ని కనుక చూస్తే ఇక్కడ ఈ ఎరికో ఇది యోర్దాను నది కనుక ఇక్కడ రాగానే ఇటు సైడ్ ట్రావెల్ చేయాలి. ఇక్కడ నుంచి ఇటు సైడ్ ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేయాలంటే నడవడం అంటే అంత ఈజీగా మనకు చూపించినట్టుగా ఇంత కూడా లేదు, నా చెయ్యి కూడా పట్టట్లేదు. కానీ అంత కాదు, చాలా పెద్ద నది రివర్ ఉంది. మరి దీనికి చేయాలంటే ఆయన ఏం చేసిండంటే ఎలీషాకు మోషేకి ఏమి ఇచ్చిండు? దేవుడు కర్ర ఇచ్చిండు. ఏలియాకు కూడా ఒక కర్ర ఇచ్చిండు, ఇంకొక దుప్పటి ఇచ్చిండు. చూడండి ఇక్కడ ఆయన చేతిలో రెడ్ కలర్ దుప్పటి ఉందా? చూస్తున్నారా బాయ్స్? లాస్ట్ బాయ్స్, రెడ్ కలర్ దుప్పటి. ఆ దుప్పటి ద్వారా గొప్ప అద్భుతాలు చేసిండు ఆయన. ఆయనే ఇక్కడికి వచ్చి నిల్చున్నాడు నాన్న. ఈ ప్లేస్కి వచ్చి నిల్చున్నాక జస్ట్ ఆ దుప్పటితోని ఇట్లా జస్ట్ యెహోవా నామంన ఇట్లా కొట్టిండు. జస్ట్ దుప్పటితోని ఆ రివర్ని ఇట్లా కొట్టంగానే ఏమైపోయింది తెలుసా? ఎర్ర సముద్రం కదా 2 పాయలుగా ఇట్లా 2 గోడల్లాగా నిల్చున్నాయంట. అట్లనే ఇది యోర్దాన్ నది కూడా 2 గోడలు అయిపోయినాయంట. 2 వాటర్ అంతా వెళ్ళిపోయి వీళ్ళు మంచిగా నడుచుకుంటూ అటు సైడ్ వెళ్ళిపోయినారంట. ఇది ఒక గొప్ప సూచక్రియ. ఎందుకు ఈ సూచక్రియ చేసిండు చెప్పండి? ఎందుకు చేసిండు? మనము దేవుని బిడ్డలంటే నమ్మము. నాన్న, మనము మా దేవుని అసలు యెహోవా దేవుడు ఉన్నాడా? ఒకసారి చెప్పు, నిజంగా మీ దేవుడు ఇది చేస్తాడా? ఇది ఇప్పుడు చెప్పు, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, ఈ అద్భుతం చేస్తే నేను నమ్ముతా అంటారు. ఈ ప్రజలందరూ నమ్మాలంటే కూడా ఎలీషా కూడా నమ్మాలంటే ఎలీషాని ఇప్పుడే కదా ఆయనను ఫాలో అవుతున్నాడు. యెహోవా దేవుడు గొప్ప దేవుడు అని నిరూపించాలి కదా. నిరూపించడానికి ఎలీషా ఏం చేసిండంటే దేవుడు ఇది సముద్రంని ఇది నదిని కొట్టంగానే ఈ నది 2 పాయలుగా అయిపోయింది. వాళ్ళు ఇద్దరు మంచిగా నడుచుకుంటూ ఎటు సైడ్ వచ్చిండ్రు? వచ్చిందనా ఇటు సైడ్కి వచ్చినాక ఈ ప్లేస్లో ఇంకా ఏమైపోయిందంటే ఈయన ఆరోహణం అయిపోయాడు. ఈ ప్లేస్లో ఇంకా ఎలీషాకు చెప్పిండు, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, వాళ్ళిద్దరు అక్కడ నిల్చొని ఉంటారు. అక్కడ నిల్చొని ఉంటే ఏమైపోయిందంటే ఇంకా ఎలీషా ఇంకా చెప్తున్నాడు, నేను సేవించిన దేవుణ్ణి నువ్వు సేవించాలి, నేను వెంబడించిన దేవుణ్ణి నువ్వు వెంబడించాలి. ఇప్పుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏలియా చెప్పంగానే ఎలీషా మాట విన్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతుందంటే, మీరు యెహోవా దేవుని సేవిస్తారా? సేవించడం అంటే ఏంటిది చెప్పండి. ఫస్ట్ దేవుని మాట వినాలి. ఫస్ట్ మాట వినాలంటే ఏమేం చేయాలి? ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, ఒక ప్రత్యేకమైన లైఫ్ కలిగి ఉండాలి. కలిగి ఉండడమే కాకుండా దేవుని పనిమిత్తము అంటే మందిరంలో సేవ చేయడానికి ఎవరికన్నా ఇష్టమా? ఓకే, వెరీ గుడ్. ఎంతమందికి ఇష్టం చెప్పండి? సరే, నేను సేవ అని అడగట్లే, మందిరంలో పని చేయడానికి ఎంతమందికి ఇష్టం? చాలా గొప్ప ధన్యత. మందిరం అయిపోగానే మనము ఏమేం చేస్తాం నాన్న? ఊడ్స్తాము, ఇల్లు క్లీన్ చేస్తాము, వడ్డిస్తాము, మందిరంకి కావాల్సిన పని. ఒకవేళ నీకు ఏంటిది బండి నడపడం వచ్చి ఉంటే బండి నడపడము, లేదంటే మనకు వ్యాన్ ఉంటే వ్యాన్ నడపడము,
లేదంటే మనకు పాటలు పాడడం. ఎంతమందికి పాటలు వచ్చి మంచిగా మంచిగా పాడేవాళ్ళు మంచిగా సినిమా పాటలు పాడతారా? నేను స్కూల్లో నేను చూస్తుంటా చాలామంది, వినాలి నాన్న, నేను స్కూల్లో చూస్తుంటా చాలామంది పిల్లలు, నాకైతే చాలా దుఃఖం అవుతుంది. నేను మెల్లగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు మంచి కూర్చొని హిందూస్తో కలిసి సినిమా పాటలు పాడుతుంటారు. మీరు పాడతారా అట్లా? పాడొచ్చా? మనము పాడొద్దు. మనకు దేవుడు నోరిచ్చింది ఎందుకు? దేవుని స్తుతించడానికి. మరి చేస్తారా పనులు? ఇంట్లో సినిమా పాటలు పెట్టుకుంటారా? పెట్టుకోవద్దు. పెట్టుకోకుండా దేవుణ్ణి స్తుతించాలి. మన నోట్లో దేవుని పాటలు తప్పితే, దేవుని మాటలు తప్పితే ఏమీ కూడా ఉండొద్దు. చెడ్డ మాటలు మాట్లాడతారా? మాట్లాడొద్దు. మరి ఇంకా మీ కాళ్ళను మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు. ఎంతమంది వేస్తున్నారు? సినిమా పాటల మీద వేసిండ్రా డ్యాన్స్? వేయొద్దు నాన్న. సరే, ఈరోజు VBSలో మనం ఏం నేర్చుకుందామంటే, మనకు డ్యాన్స్ వచ్చినా కూడా ఏం పాటలకి మనం చాలామంది అంటారు, మేము ఒక దగ్గర సండే స్కూల్కి వెళ్తాము, వాళ్ళు ఎవరంటే ఇట్లా స్లమ్ ఏరియాస్, అంటే చాలా ఇట్లా అడుక్కునే పిల్లల్లాగా ఉంటారు. వీళ్ళు వెళ్ళంగానే సండే స్కూల్ స్టార్ట్ చేయగానే అక్క మేము డ్యాన్స్ వేస్తాం, అక్క మేము డ్యాన్స్ వేస్తాం అంటారు. డ్యాన్స్ అంటే ఏంటిది? యాక్షన్ సాంగ్స్ అన్నట్టు, యాక్షన్ సాంగ్స్. అయితే మరి మనం ఏం చేయాలి? మనకు ఒకవేళ డ్యాన్స్ వస్తే యాక్షన్ సాంగ్స్ చేయాలి. యాక్షన్ సాంగ్స్ చేసి మన ఫ్రెండ్స్కి నేర్పించాలి, మన వాళ్ళకి నేర్పించాలి, చర్చ్లో చేయాలి. మరి స్టేజ్ మీద సినిమా పాటలకు డ్యాన్స్లు వేద్దామా? వేయరు కదా. ఈరోజు దేవుడు మీతో VBSలో మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు మీ కాళ్ళు, మీ చేతులు, నా కాళ్ళు యేసు కోసమే, నా కనులు, చెవులు, ముక్కు, నోరు యేసు కోసమే, నా చేతులు, కాళ్ళు, మంతా యేసు కోసమే, పరిశుద్ధత నాకీయుమా, పరిశుద్ధత నాకీయుమా, పాటలు పాడి నాట్యమాడేదన్, పాటలు పాడి నాట్యమాడేదన్. ఓకే, ఏంటేంటిది అది? నా కనులు, చెవులు, ముక్కేనా? ముక్కు, నోరు యేసు కోసం, నా చేతులు, కాళ్ళు, దేహమంతా యేసు కోసమే. చేద్దామా ఇప్పటి చల్లి? ఈరోజు VBSలో దేవుడు నాతోనైతే చిన్నప్పుడే మాట్లాడి, నేను ఇప్పటి వరకు ఒక్క సినిమా పాట మీద కూడా వేయలేదు. ఎవరన్నా వేసినా కూడా స్కూల్లో ఉన్నప్పుడు క్రిస్టియన్ పిల్లలు ఉంటే చెప్తాను, అట్లా చేయొద్దు నాన్న అంటే వింటారు మాట. కొంతమంది వినరు, కొంతమంది మొండిగా, ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో ఉంటారు, మా దగ్గరకు వచ్చి హాస్టల్లో ఉంటారు కాబట్టి మమ్మీ డాడీ చూడారు కాబట్టి మంచి ఇంకా అవసరమైతే బొట్టు పెట్టుకుంటారు. ఇవన్నీ చేయొచ్చా? మనం చేయొద్దు. మమ్మీ డాడీ లేకున్నా కూడా ఎవరు భయం ఉండాలి? మనకు దేవుని భయం ఉండాలి. ఇప్పుడు ఎలీషా వెంబడించడం అంటే ఇంకా ఆయన అన్నీ మమ్మీ డాడీని కూడా వదిలేసేసిండు. ఎవరెవరిని వదిలేసేసిండు? మమ్మీ డాడీని కూడా వదిలేసి దేవుని సేవ చేసిండు. ఇంకెవరు మమ్మీ డాడీని వదిలేసిండు? సమయలు కూడా మమ్మీ డాడీని వదిలేసిండా లేదా? సమయలు అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. ఫస్ట్ చదివినప్పుడు చిన్న బాబు పాలు 3 years పాలు ఒకటి మానేసిండంట. ఇంత చిన్నపిల్లలు లేరు, మన పెద్ద క్లాస్ కదా. అప్పుడేనంట అసలు ఎంత పెద్ద మనసు సమయలకి. అసలు ఎట్లున్నాడో. మళ్ళీ ఎవరితో ఉన్నాడు? ముసలి తాతతో ఉన్నాడు. ఎవరన్నా ఆంటీలు ఉన్నారా చూసుకోవడానికి? లేరు. మళ్ళీ ఎవరికి? పెద్ద తాతయ్యకు సేవ చేస్తున్నాడు. ఇప్పటికీ మన తాతయ్యలకు సేవ చేయాలంటే మస్తు కష్టం. అట్లా సమయలు దేవుని సేవ చేసిండు, ఎలీషా దేవుని సేవ చేసిండు. మోషే ఒక ఐగుప్తు దేశంలో పెరిగినప్పటికీ కూడా ఎవరిని సేవించిండు? దేవుణ్ణే సేవించిండు. వాళ్ళ ఆచారాలు నేర్చుకున్నాడా? నేర్చుకోలేదు. నేర్చుకోకుండా దేవుణ్ణి సేవించిండు. ఈరోజు ఇప్పుడు ఇదంతా చెప్పిపోతుండు, ఇంకా ఇప్పటి నుంచి నువ్వు సేవ చేయాలి. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మరి మీకు ఏ తలాంత్ ఉన్నదో, పాటలు పాడే తలాంత్ అయితే పాటలు పాడండి మందిరంలో. యాక్షన్ మంచిగా చేయడానికి వస్తే యాక్షన్ చేయండి, మంచిగా ఉడవడానికి వస్తే ఉడవండి, మంచిగా అదేంటిది చేయడానికి వస్తే చేయండి. ఇవన్నీ చిన్న చిన్న పనులు. కానీ దేవుడు కనుక నిన్ను సంపూర్ణంగా దేవుని సేవకు రమ్మంటే ఖచ్చితంగా దేవుని సేవకు రావాలి. ఈరోజు దేవుడు మనల్ని దానికంటే గొప్ప ధన్యత ఏం లేదు. ఇప్పుడు పిల్లల్ని జనరల్గా నేను ఖచ్చితంగా అడుగుతాను, మీరేమైదాం అనుకుంటున్నారా అని అడుగుతా. ఏం ఆన్సర్ ఇస్తారు చెప్పండి? 2 ఆన్సర్స్. ఒకటి ఏంటిది? ఫస్ట్ వన్ ఏంటిది? డాక్టర్. సెకండ్ వన్ ఏంటిది? పోలీస్. చిన్నప్పుడేమో పోలీస్ అంటారు, కొంచెం పెద్దగానాక ఇంజనీర్ అంటారు, అంతే. MPC వాళ్ళేమో ఇంజనీర్ అంటారు, వీళ్ళేమో డాక్టర్. ఇక ఏం తెలిసినా తెలియకుండా BPC పిల్లలు అయితే ఏమంటారంటే డాక్టర్. ఒకవేళ BPC అనేగా చిన్నపిల్లల్ని కూడా అడిగితే నువ్వేమవుతావు అంటే డాక్టర్. అవుతారో కాదో తెలియదు కానీ అంటారు. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవా, రోజు
నేనైతే అడుగుతా దేవుణ్ణి, నా బిడ్డల గురించి కూడా నేను అడుగుతా, దేవా నీ చిత్తం ఏమై ఉంది, దేవా నా పట్ల నీ చిత్తం, దేవా నేను డాక్టర్ అవుతా, నేను డాక్టర్ అవుతా, నేను డాక్టర్ అవుతా, నన్ను డాక్టర్ చేయని అడగద్దు. ఏమని అడగాలి ఈ రోజు నుంచి వెళ్ళి, దేవా మరి నీ చిత్తం నా పట్ల ఏమై ఉన్నది, నేనేం చేయాలి, ఫ్యూచర్లో నేనేం చేయాలి. మనం ఏదైనా ఫర్దర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు కూడా, దేవా మరి నేను ఇది చదువుకోవాలా వద్దా, నాకు ఇది నేను చదువుకోవాలంటేనే నాకు సీట్ ఇవ్వండి దేవా, నేను నీ సేవ చేసేటట్టు, ఎక్కడున్నా కూడా నేను నీ సేవ చేసేటట్టు నాకు సహాయం చేయండి దేవా అనేసి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ క్లాసెస్ ఉన్నారు, ఏ క్లాసెస్ నాన్న? 6th ఉన్నారు, 7th ఉన్నారు, 8th ఉన్నారు, 9th ఉన్నారు, 10th ఉన్నారా? లేరు. సరే, 9th పిల్లలు అయినప్పటికీ కూడా 10thలో మీరు డెసిషన్ తీసుకోవాలి. బైపీసీ తీసుకుంటే డాక్టర్ కావడానికి, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ కావడానికి, సీఈసీ తీసుకుంటే సో సంథింగ్ తెలుసుకోండి. సో ఇట్లా చేసుకొని మనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఒక ఆఫర్ లెటర్ ఇస్తున్నాడు. ఏం ఆఫర్ లెటర్ ఇచ్చిండు? దేవుని సేవ చేయమని. మీకు చేతనైతే చిన్న చిన్న పనులు చేయండి. ఒకవేళ దేవుడు మీకు గొప్ప సహాయం చేస్తే, దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటే, ఎలీషా వాళ్ళు ఎన్నుకుంటే దేవుని సేవకు రావాలి ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్, ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళిపోయింది. నెక్స్ట్ లాస్ట్కి ఇంకా ఎలీషా ఆరోహణమై వెళ్ళిపోతుంటాడు నాన్న. ఎలీషా ఆరోహణమై వెళ్ళిపోయింది. ఇట్లా ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమొచ్చింది చెప్పండి? సుడిగాలు చూసిండ్రా మీరు ఎప్పుడన్నా? ఆయనే ఎక్కడున్నారు ఇప్పుడు? వీళ్ళు యోర్దాన్ నది దగ్గర ఉన్నారు. యోర్దాన్ నగర్ ఉన్నప్పుడు పెద్ద సుడిగాలు. అటు సుడిగాలు అంటే ఏంటి తెలుసా? చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు దయ్యం వచ్చింది అనేది, దయ్యం అని కాదు కానీ ఒక పవర్ఫుల్ విండ్ ఇట్లా రౌండ్గా తిరుగుతుంది. స్వర్లింగ్ విండ్ అంటారు. రౌండ్గా ఇట్లా గుడి రౌండ్ ఉన్న చెత్త అంతా పైకి తీసుకుపోతుంది. సో చెత్త అంతా మన వాళ్ళ మధ్యలో ఉంటే, నేను మధ్యలో అనుకో భయపడిచ్చేది చిన్నప్పుడు. కానీ ఇక్కడ దేవుడు కూడా ఏంటంటే సుడిగాల్లో వచ్చిండంట. సుడిగాల్లో వచ్చి ఎవరిని తీసుకొని పోతున్నాడు? ఎలీషానిగో. ఇక్కడ చూస్తే మనకి ఇంకొక పిక్చర్ ఉండే నాన్న. సరే, ఇదే పిక్చర్ ఉంది. ఓకే, సరే, ఇదిగో చూడండి, చిన్నగా సుడిగాలి స్టార్ట్ అయింది నాన్న. ఇట్లా రౌండ్. ఎందుకంటే ఒక మనిషిని తీసుకుపోవాలంటే ఎయిర్ కావాలా వద్దా? మనం ఎయిర్ ఉంటేనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకులన్నీ పడున్నాయి, పెద్ద గాలి వస్తుంది. గాలి వచ్చినప్పుడు ఆకులన్నీ కొట్టుకపోతాయా లేదా? మామూలుగా ఉంటే కొట్టుకపోతాయా? కొట్టుకపో. దేవుడు కూడా దేవుడు తీసుకుపోవడానికి ఏం చేసిందంటే, ఒక సుడిగాలి అంటే ఒకసారి సుడిగాలు రాగానే ఎలీషా కూడా కళ్ళు మూసుకున్నాడు. మొత్తం దుమ్ము వచ్చి ఉండొచ్చు, చెత్త వచ్చి ఉండొచ్చు, కళ్ళు మూసుకొని చూసే లోపల ఏమైపోయింది? సుడిగాల్లో ఒక అగ్నిరథం వచ్చిందంట. అగ్నితో పాటు అగ్నిరథం వచ్చడమే కాకుండా గుర్రాలు, అగ్ని రథంలో ఏమున్నాయంటే గుర్రాలు ఉన్నాయంట. దేవుడు గుర్రాలను బాగా చూస్ చేసుకున్నాడు. సో దేవుడు కూడా వచ్చేటప్పుడు గుర్రం మీదనే దూతలు వస్తాయంట. సో ఇట్లా గుర్రాలు ఉన్నాయంట. ఆ గుర్రాలు ఇట్లా రౌండ్ తీసుకొని ఇంట్లోకి ఎవరు వెళ్ళిపోయినారు? ఇప్పుడు ఏలియా ఆరోహణం అంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోయిండు. ఒక మనిషి నుంచి ఒక ఆత్మలాగా ఆత్మ మారిపోయిండు. ఇట్లా వచ్చేసి ఆ రథం మీద వచ్చేసి ఆయనే తీసుకొని వెళ్ళిపోయి దేవుడు ఈయన ఏడుస్తున్నాడు. చాలా బాధ కదా. మన కళ్ళ ముందు మొన్న టెర్రరిజం అటాక్ అయినప్పుడు వాళ్ళ భర్తల్ని చంపితే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడే పాపం ఒక నిమిషం ముందు నాన్న చూడాలి అయిపోయింది. ఒక్కటే నిమిషం ముందు మంచి కలిసి ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, మంచిగా కొంతమంది డ్యాన్సులు వేసిండ్రు, కొంతమంది ఆడుకున్నారు, కొంతమంది కలిసి తిన్నారు. కానీ ఏమైపోయింది? వాళ్ళు చనిపోయినరు. అయితే ఈ నిమిషంలో టకా ఒక్క సెకండ్లో బుల్లెట్ పడ్డది, చనిపోయింది. కానీ ఇక్కడ ఏమైపోయిందనంటే ఈయన చూసేసరికి ఎలీషా నా దేవా, నా తండ్రి అనేసి ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా చాలా ప్రేమించిండు ఏలియాను. ఇంకెందుకంటే మమ్మీ డాడీని అందరిని వదిలేసిండు కదా. ఇంకా వెళ్ళిపోయేసరికి ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి ఇప్పుడు నేను నిన్ను సేవిస్తా అనేసి, యెహోవా దేవుని నేను ఇంకా సేవిస్తా అనేసి ఇంకా ఇది మొత్తం ఆరోహణమై ఎలీషా వెళ్ళిపోకుండా ఏం చేసిండంటే ఏలియా ఏం చేసిండంటే ఒక దుప్పటి కింద పడేసిండు. ఎందుకంటే ఇంకా ఆయన బాడీ అంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, కానీ ఒక దుప్పటి మాత్రం ఆయన దగ్గర ఏం కలర్ దుప్పటి ఉండే?
రెడ్ కలర్ దుప్పటి. ఆ రెడ్ కలర్ దుప్పటి మాత్రం కింద పడిపోయింది నాన్న. ఆ కింద పడిపోతే ఇప్పుడు ఈ జ్యూస్ ఏం చేసిండంటే ఆయనకున్న బట్టలు ఇట్లా చింపేసుకున్నాడంట. ఎవరు చింపేసుకున్నారు? ఎలీషా బాధ, దుఃఖం, నాకేమొద్దు అనేసి కొన్నిసార్లు కోపం వస్తే పేపర్లు అన్నీ చింపేస్తాం కదా, అట్లా నేను అన్నీ చింపేసిండంట. చింపేసుకుంటుంటే ఈ దుప్పటి కింద పడిపోయింది నాన్న. కింద పడిపోతే ఆ దుప్పటి పట్టుకున్నాడు. ఇంకా చాలా నచ్చింది నాకైతే. ఏదన్నా అంటే మా డాడీ కూడా చనిపోతే మా డాడీ బైబిల్ నేను ఇప్పటికీ వాడుకుంటా. మా డాడీ యూజ్ చేసిన వస్తువులన్నీ వాడుకుంటా నేను, ఎందుకంటే డాడీ అంటే ఇష్టం. అట్లనే ఈయన కూడా ఏం చేసిండనంటే ఆ దుప్పటి తీసుకున్నాడు, చాలా దగ్గర తీసుకొని ఎంతసేపు ఏడ్చిండో. ఇంకా నువ్వు లేకున్నా ఈ దుప్పటి ఉంది నాకు. ఈ దుప్పటి ద్వారా దేవుడు అయితే ఎలీషాను పోకముందు ఏలియా ఒక మాట అడుగుతాడు. మరి నేను వెళ్ళిపోతున్నా కదా, నీకేమి ఇవ్వాలి, నీకేం గిఫ్ట్ ఇవ్వాలని అడుగుతాడు. మనము వెళ్ళేటప్పుడు మన అమ్మమ్మ తాత మనకు 500 1000 రూపీస్ ఇస్తారు కదా, ఏదైనా కొనుక్కో అనేసి. అట్లా ఏలి అడుగుతున్నాడు, మరి నేను నీకు ఏమి ఇచ్చిపోవాలి, నేను వెళ్ళిపోతున్నా కదా అని అంటే ఏమడిగినంటే నీకున్న ఆత్మలో నాకు 2 పాలు దయచేయి అంటాడు. అంటే ఏలియా అంటాడు కదా, ఒకవేళ నేను నీకు కనబడితే నేను నీకు 2 పాలు వచ్చినట్టే, నేను నీకు కనబడపోతే ఇంకా రెప్ప కనబడ. కానీ ఇంకా కనబడాడు ఆయనకు. వెళ్ళిపోయి ఒక దుప్పటి మాత్రము పడుతుంది. దుప్పటి మాత్రం పడి ఆ దుప్పటిని పట్టుకొని వెళ్తూ ఉంటే ఇంకా ఆయనకు దేవుని ఆత్మ వచ్చిందా లేదా? ఏలియాకున్న గొప్ప అదేంటిది సూచక్రియలు, దేవుని ఆత్మ ఏలియా మీద ఉండే, మరి ఎలీషాకు వచ్చిందని నమ్ముతున్నారా మీరు? వచ్చింది. వస్తే ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసిండు కదా సముద్రం దగ్గరికి. అయిపోయింది నాన్న, ఒక నిమిషం. సముద్రంకి ఇటు సైడ్ వచ్చేసిండు కదా, మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళిపోవాలి కదా, ఆయన వాళ్ళ గిల్గాల్కి వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఎట్లా? మరి సముద్రం మళ్ళీ క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాడంటే ఎలీషా ఆ దుప్పటితోని మళ్ళీ వచ్చి ఇట్లా కొట్టేస్తాడు, యెహోవా నామంన కొడతాడు. కొట్టంగానే ఆ సముద్రం మళ్ళీ అది యోర్దాన్ నది పాయలైపోయి మళ్ళీ నడుచుకుంటుంది. దీని ద్వారా ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు నా మీదకి కూడా ఆత్మనిచ్చిండు. మనం కూడా ప్రార్థన చేస్తే మన టైటస్ అంకుల్కే కాదు, మన బాక్సింగ్ అంకుల్కే కాదు, దేవుడు మిమ్మల్ని ఎంతమందిని వాడుకోబోతున్నాడో మీ మీదకి కూడా ఎలీషా మీదకి ఇచ్చినట్టుగా దేవుని ఆత్మ ఇస్తాడు. దేవుని గొప్ప సేవ చేసేటట్టు చేస్తాడు. ఇక్కడ దేవుడు మనల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టిండంటే దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నట్టే. దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉన్నట్టే. అమ్మాయిలు వింటున్నారా? అమ్మాయిలు కూడా గొప్ప సేవ చేయవచ్చు. ఎట్లా చేయవచ్చు చెప్పండి? మనం ఫస్ట్ ఉండడమే ఒక ఎగ్జాంపుల్. మరి ఎట్లా దేవుని సేవకు దేవుడు ఎట్లా పిలుస్తాడు అంటున్నాడు? రోజు బైబిల్ చదువుకోండి, ప్రేయర్ చేయండి, దేవుని రోజు అడగండి. ఈ మాట అయితే ఖచ్చితంగా, దేవా నీ ఉద్దేశం నా పట్ల ఏమై ఉన్నది, దేవా నీ రాజ్య సువార్త నిమిత్తము నన్ను వాడుకో దేవా అని మీరు అడగాలి. అడుగుతానే కదా మమ్మీ నాకు డ్రెస్ కొని అంటేనే కొనిస్తుంది కదా, లేకపోతే మమ్మీ నాకు టాయ్ కొని అంటేనే కొనిస్తుంది కదా. అందుకని దేవుని కూడా మనం అడుగుతూ ఉండాలి, దేవా నా రాజ్య సువార్త నిమిత్తము నన్ను వాడుకొని. అట్లా మనం ఎలీషా ద్వారా మరి ఇదంతా కూడా ఎక్కడుందని అంటే మనం తీసి చదువుదాం అనుకున్నాము. ఏంటంటే ఈ ఫస్ట్ మనకు మొదటి రాజులు రాసుకోండి అన్న రెఫరెన్స్. మొదటి రాజులు 19వ అధ్యాయము 19-21 వరకు అదేంటి ఫస్ట్ పోర్షన్ ఎలీషాను కనుగొనడం. తర్వాత మనకు కనుక చూస్తే నెక్స్ట్ థింగ్ ఎక్కడ ఉందనంటే 2వ రాజులు 2వ అధ్యాయము. ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఈరోజు 2వ రాజు. నేను చెప్పిన స్టోరీ అంత ఉంది, అందుకని ఇక బైబిల్ తీసి చదవలేదు మనము, టైం కూడా అయిపోయింది మనకు. 2వ రాజులు 2వ అధ్యాయము 1-15. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి. 2వ రాజులు ఎన్నో అధ్యాయం నానా? 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 15. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ మొత్తం అక్కడ ఉంది. ఈ స్టోరీ మొత్తము ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా చదువుకోవాలి. దేవుడు మళ్ళీ మీతో ఒకసారి మాట్లాడతాడు. సో ఒకసారి అది కంఠిత వాక్యం చూడండి అన్న, తీయండి, కంఠిత వాక్యం మాత్రం తీయండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనము నేను చదువుతున్నా చూడండి. ఒకడు నన్ను సేవించినడెలా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండేదనో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతన్ని గణపరచును. ఎక్కడంట ఒకడు నన్ను సేవిస్తే నేను ఎక్కడుంటే అక్కడ ఉంటా అంటున్నాడు. ఇంకా
నన్ను సేవిస్తే అంటే యేసు ప్రభుని కనుక సేవిస్తే నా తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తాడు అంటున్నాడు. ఈ ఖండిత వాక్యం నేర్చుకోండి. ఏంటిది నాన్న చెప్పండి, ఖండిత వాక్యం చెప్పండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనము చెప్పండి నాతో పాటు. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండేదనో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఒకవేళ సేవ చేస్తే మనము మన ప్రిన్సిపల్స్ కంటే మన ఆఫీసర్స్ కంటే కూడా ఎవరిని ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం? ఎవరికి ఎక్కువ ఇస్తాం నాన్న? మన పాస్టర్ అంకుల్కే, మన సేవకుడు అంకుల్కే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళను చాలా గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎవరు ప్రతినిధులు? దేవుని ప్రతినిధులు. ఓకే, ఇంకొక వాక్యం చదువుకుందాము. ఒక లాస్ట్ వాక్యము 2వ దినవృత్తాంతములు తెలుసా? 2 క్రానికల్స్ తీయాలి నాన్న, ఇది ఖచ్చితంగా తీయాలి. 2 క్రానికల్స్ 29th చాప్టర్ 11th వర్స్. దేవుడు కూడా నాకు మా పాస్టర్ అంకుల్ సండే స్కూల్ తీసుకోవాలని అని చెప్తే నేను కొంచెంసేపు ఆలోచించిన, అబ్బా నేను స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ నేను సండే స్కూల్ తీసుకోవాలంటే ఉన్న ఒక్క హాలిడే కూడా మళ్ళీ కష్టమవుతుంది అనేసి. కానీ నేను 10th క్లాస్ చదువుకున్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ తీసుకునేది. మా నాన్న కూడా దేవుని సేవకుడు, అక్కడ సుల్తానాబాద్లో సేవ చేసేది. అయితే దాదాపుగా మాకు అప్పుడు ఏంటంటే ఇట్లా స్లమ్ ఏరియాస్కి వెళ్ళి సేవా భారత్ అని ఉండేది నాన్న. అక్కడి నుంచి మేము సండే స్కూల్ తీసుకునేది. అట్లా దేవుడు ఎట్లో అట్లా నన్ను వాడుకుంటూ వచ్చినాడు. అయితే ఇక్కడ దేవుడు మళ్ళీ నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడిండు. అంటే నేను అంకుల్కి ఎస్ చెప్పాలా నో చెప్పాలా అని అనుకొని ఇంకేం చెప్పాలి అంకుల్, నేను ప్రేయర్ చేసుకొని చెప్తాను అంకుల్ అనేసి ఆ అంకుల్తో చెప్పినాను సండే స్కూల్ తీసుకోవాలంటే. అయితే దేవుడు నేను వెళ్ళి బైబిల్ స్టడీలో కూర్చున్నాను. బైబిల్ స్టడీలో కూర్చొని వాక్యం వింటుంటే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు అంటే మనము అంటే ఖచ్చితంగా కొన్నిసార్లు దేవుడు మనల్ని సంపూర్ణంగా సేవకు పిలుస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఇట్లా చిన్నగా సండే స్కూల్ తీసుకోవడమో లేకపోతే చర్చిలో వంట చేయడమో, అది కూడా పరిచర్యనే. మనల్ని ఏమంటారు? సేవకులు కాదు, పరిచారకులు అంటారు. అయితే ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడింది చూడండి. 2వ దినవృత్తాంతములు తీసినరా, అందరు తీయాలి నాన్న. దేవుడు మీతో కూడా మాట్లాడతాడు కావచ్చు. ఆ రోజు పాస్టర్ అంకుల్ తీయాలనగా నేను తీసిన, దేవుడు నాతో మాట్లాడిండు. అప్పటి నుంచి ఇంకా నేను చెప్పను అనేసి చెప్పలేదు, నేను చేస్తాను అనేసి చెప్పినాను. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ అధ్యాయం చదవండి, నాతో పాటు చదవండి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయిచుండుటకును నా సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఏమనుంది నాన్న? నా కుమారులారా, నాకు పరిచారకులు. సేవ అని ఏం చెప్పట్లే ఇక్కడ. పరిచారకులు అంటే చిన్న పని చేసినా పెద్ద పని చేసినా మనం అంతా ఏమవుతాము? పరిచారకులం అవుతాము. ధూపం వేయుటకు అంటే అప్పుడు ఇట్లా అదేంటిది దీపం పెట్టేవాళ్ళు, ధూపం వేసేవాళ్ళు సాంబ్రాణిలు. అయితే పరిచారకులు నా సన్నిధిని నిలుచుటకు, మనం దేవుని సన్నిధిలో ఉన్నాము ఇప్పుడు. లేకపోతే మంచిగా ఒకవేళ నేను సండే స్కూల్ చెప్పకపోతే ఏ టూర్లోనో ఎక్కడనో ఉండేది, కానీ వెళ్ళినామా? వెళ్ళలేదు. సన్నిధి నిలుచుటకు తనకు పరిచర్య చేయుటకు ఏం చేసిందంటే దేవుడు, యెహోవా మిమ్మును ఏర్పరచుకొని కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుడు నాతో ఖచ్చితంగా మాట్లాడిండు. అశ్రద్ధ చేయదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్కరు కూడా అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేయకుండా మీరు దేవుని సేవ చేయాలి. ఓకే, మీ థీమ్ ఏంటిది ఈసారి? మరి యెహోషువ 24:15 మేము యెహోవా సేవించెదము, వి విల్ సర్వ్ ద లార్డ్. మరి ఎంతమంది సేవ చేస్తారు? చెప్పినాను కదా, సేవ అయినా పరిచారకులైనా వెరీ గుడ్. దేవుడు ఈరోజు పోయి తీర్మానం చేసి ఇప్పుడే మోకాల్లోని ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసుకోండి. దేవా, నేను చేపలు వేయడమో వంట చేయడమో గిన్నెలు కడగడమో ఏదో ఒకటి దేవా నన్ను
నువ్వు ఏ సేవకు పిలుస్తున్నావో నాతో మాట్లాడు దేవా. నేను నీకున్న తలాంతులన్నీ కూడా దేవుని కోసం వాడాలి. నీకు పాటలు అయితే పాటలు, వాక్యం చదవడం అయితే వాక్యం చదవడము, ఏదైనా కూడా చేయాలి. చేయండి అండి తొందరగా. ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసుకోండి. మీ మనసులో ప్రేయర్ చేసుకోండి, మనసులో ప్రేయర్ చేసుకోండి తొందరగా. నాన్న అయిపోయింది టైం. చేసుకున్నారా? చేసుకుని కళ్ళు మూసుకొని చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవా నాతో మాట్లాడు దేవా అని ఒక్కసారి ప్రేయర్ చేసుకోండి. ఒక్కసారి ప్రేయర్ చేసుకోండి. దేవా నాతో ఒక్కసారి మాట్లాడండి జీసస్. మరి నేను అశ్రద్ధ చేస్తున్నాను జీసస్. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుమా. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుమా. ప్రేయర్ చేస్తున్నాడని ప్రేమ నమ్మకం గల పరలోకమందున తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి సత్యం లెక్కించుకొని తండ్రి మరి ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. సండే స్కూల్ పరిచర్య ద్వారా మాతో కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా మరి ఎలీషా యెహోవా దేవుణ్ణి వెంబడించినాడు తండ్రి, సేవించినాడు తండ్రి. దేవా ఈ బిడ్డలు కూడా తండ్రి అనేకులు తండ్రి ఈ చిన్న హృదయంలో నీవు విత్తనం నాటండి తండ్రి. దేవా నీ సేవ కోసం ధైర్యంగా ఎలీషా వలె ముందుకు వచ్చటలో తండ్రి దేవా సమస్తమును వదిలిపెట్టి నీ సేవ చేసేటట్టుగా నీవే సహాయం చేసి నడిపించమని దేవా వారి హృదయంలో గొప్ప కార్యం చేయండి తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుమని సన్నిధిలో బతులాడుకుంటున్నాం తండ్రి. నువ్వు చేసిన మేలన్నిటి కోసం కూడా వందనాలు. ఇంతవరకు సహాయపడినందుకు వందనాలు తండ్రి. బిడ్డల్ని భద్రపరచండి తండ్రి. శత్రు కార్యములన్నిటి నుంచి కూడా లయపరిచి జ్ఞాపకం చేసుకుని నడిపించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొందరగా క్లాసెస్కి వెళ్ళండి. అదే